గువ్వల బాలరాజు ఒక్కడే వెళ్ళట్లేదు, దాదాపు ఒక 4-5 ఈజీగా మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు అంటున్నారు. పార్టీని వీడే అవకాశం ఉందంటారు. అదే భరత్ గారు, నేను ఒకవేళ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు అనేది ఆలోచించేవాడిని. నేను ఒక చదువుకున్న యువకుడిగా నా బాధ్యత నిర్వర్తించే విషయంలో నేను ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనే దానిపైన నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది తప్ప ఎవరు వస్తున్నారు, ఎవరు రారు, ఎట్లుంటది అనే విషయాలపైన నేను ఇప్పటి వరకు అంచనా వేసుకోలేదు. ఆ విషయాల పట్ల వెనుదిరిగి చూడలేదు. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏదో కేసులు పెడుతుంది, ఇట్లా దాని గురించి భయపడుతున్నారు, ఇటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఒకవేళ వెళ్తే. మేము నిర్ణయం తీసుకోలేదు ఏ పార్టీ, బట్ అట్లాంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంటది కదా మీ మీద, కేసులకు భయపడవు వాటి గురించి వెళ్తున్నారు. మీరు ఒకవేళ గనక నా ఫెరోషియస్నెస్ ను, నా అగ్రెసివ్నెస్ ను కనుక మీరు గమనించాలంటే గతంలో ఉన్న ఆడియో వీడియోలను చూడండి, తెలుస్తుంది. దేనికి భయపడే వ్యక్తిని కాదు. కారణం ఏంటి అంటే ఎందుకంటే ఇప్పుడు నేను అప్పుడు మీరు నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీకి వెళ్ళిన తర్వాత ఈ ఓటుకు నోటుకు సంబంధించిన తర్వాత మీ స్పీచెస్ అవి నేను చూశాను. నన్ను కొనే దమ్ము ఎవరికి ఉందని మాట్లాడారు మీరు, మీ మిస్సెస్ అనుకుంటా, ఇద్దరు కలిసి. సో అందుకే నేను ఇక్కడ కొనుగోలుకు అమ్ముడుపోవడానికి సిద్ధపడలేదు. నన్ను కొనే ప్రయత్నం ఎవరు చేయలేదు. నేను ఎవరిని చీట్ చేయలేదు. నేను ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో జతగట్టి కార్యక్రమాలు చేసింది లేదు. కాబట్టి నాకు భయం లేదు. ఆ విషయాల పట్ల నేను దృష్టి సారించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఓకే. సో అటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ కేసు బెయిల్ సంతోష్? డెఫినెట్ గా లేదు. బట్ ఇప్పుడు మరి ఒకవేళ మీరు భారతీయ జనతా పార్టీలో చేరారనుకోండి, వాళ్ళు ఇది మనసులో పెట్టుకోరా? మీరు ఆ సమయంలో ఆ విధంగా మీరు బీజేపీ మీద ఆరోపణలు గుప్పించారని చెప్పి. ఇప్పుడు నేను చేరుతా అని మీకు చెప్పలేదు. వాళ్ళు వన్ ఆఫ్ ది ఆప్షన్, ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ లో ప్రధాన ఆప్షన్ నాకు అది కనిపిస్తుంది యాజ్ ఏ పొలిటికల్ అబ్జర్వర్. ఏమంటున్నానంటే నేను 2 రోజులలో స్పష్టత ఇస్తానన్న తర్వాత కూడా మీరు 5 మినిట్స్ అని దాదాపుగా ఒక 40 నిమిషాలు సమయం తీసుకున్నారు నాది. అయినప్పటికీ నేను చెప్తా ఉన్నా, బట్ అంటే మీరు ఇండివిజువల్ గా కాల్స్ కు జవాబు ఇచ్చే బదులు మీ మెసేజ్ క్లియర్ గా నాకు తెలిసి మీ కాన్స్టిట్యున్సీ గానీ, మీ అభిమానులకు గానీ, లేకపోతే మిగతా మీ పొలిటికల్ ఆపోనెంట్స్ గానీ అందరు క్లియర్ గా వెళ్తుంది కదా, అందుకోసమే. అది కరెక్టే, మీరు డెఫినెట్ గా నాకు ఫేవర్ చేస్తున్నారు, కాదని కాదు. నాకు కూడా అన్ని ఫోన్స్ అటెండ్ చేయడం కంటే మీతో క్లారిటీ ఇస్తే బాగుంటుందని. కానీ మీరు అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయంటే మీరు భయపడుతున్నారా లేదంటే నాది కాదు ఈ క్వశ్చన్, ఎందుకంటే జనరల్ గా వస్తుంది కదా, ఇప్పుడు నేను కాకపోయినా ఎవరైనా అంటారు కదా. నేను ఒక్క మాట భరత్ గారు మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసేది లేదు, తల వంచేది లేదు. ఓకే. కాబట్టి కేసులకు భయపడేది లేదు. ఒకవేళ నేను నిజంగా బీజేపీలోకి వెళ్ళానే అనుకోండి, వెళ్లే ముందు వాళ్ళు ఒకవేళ నా ప్రొఫైల్ చూసిన తర్వాత, నా నేపథ్యం చూసిన తర్వాత, నన్ను పూర్తి స్థాయిలో నాతో చర్చించిన తర్వాత అష్యూరెన్స్ ఇస్తేనే జాయిన్ అవుతాం. ఏం అష్యూరెన్స్ అడుగుతున్నా నేను? నాకు పదవుల అష్యూరెన్స్ ఇవ్వమని నేను అడగట్లేదు, లేదంటే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే ఆపర్చునిటీ ఇవ్వమని అడగట్లేదు. నేను ఏ పార్టీ అయినా ఉండొచ్చు, నేను దేశం కోసం పనిచేసేటువంటి వాతావరణం ఎక్కడుందో ఆ వాతావరణంలో బాధ్యత కలిగిన పౌరుడిగా నేను పనిచేసేటువంటి అవకాశం ఇవ్వని అడుగుతా. అడిగినప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు వేరే విధంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటది. స్వార్థంతో వెళ్ళానంటే నిజంగా అనుకోవచ్చు, స్వార్థంతో వచ్చిండ్రు రానివ్వండి, తర్వాత మన అవసరాన్ని బట్టి, మన అవసరం తీరిన దాన్ని బట్టి ఈ వీరిని గువ్వల బాలరాజును ఎంకరేజ్ చేద్దాం, లేకుంటే నిలువరిద్దామని వాళ్ళకి ఆలోచనలు రావచ్చు. నేను ఆశించిందే ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలని చిన్నప్పుడు కాంక్ష ఉన్నది. నా కాంక్ష నెరవేరింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసిన, అచ్చంపేట ప్రజల అభ్యున్నతి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేసిన, ఇప్పుడు రాష్ట్రం, దేశం, ఎందుకంటే మనమంతా భారతీయులం, దేశం కోసం కూడా ఆలోచించాల్సినటువంటి మెచ్యూరిటీ వచ్చింది, అవగాహన పెరిగింది. కాబట్టి నా శక్తి మేరకు నేను పనిచేయాలని, దేశ ప్రయోజనాలకు చేయడం కోసం పనిచేయాలని అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏ రకంగా నన్ను అనుమానిస్తేంది, ఏ రకంగా నన్ను నిలువరించే ప్రయత్నం చేస్తే నాకేం పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఓకే. అంటే ఒకటి, ఇక్కడ మొన్న డీకే అరుణన్ కలిశారు అని అంటారు, మహబూబ్ నగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఆ తర్వాత న్యూస్ వచ్చిందని చెప్పి డీకే అరుణన్ కలవడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కలవడం జరిగింది. ఎక్కడ నేను ఒక సామాన్య, మాట్లాడుతుంటే మీకు సామాన్యంగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఒక సీనియర్ పాలిటిషియన్. కలిసిన వాళ్ళతో మాట్లాడకుండా, విష్ చేయకుండా ఉండేటువంటి కుసంస్కారం నాకు లేదు. సంస్కారం ఉంది కాబట్టి ఎవరైనా కలిసిన మాట్లాడము,
హాయ్ బాయ్ చెప్పడం అనేది మినిమం కటసి కాబట్టి అందరినీ కలుస్తున్నాం తప్ప వేరే విషయాల పట్ల కలవడం వల్ల పార్టీలు మారుతున్నాము, ఆ పార్టీలకు వెళ్తున్నామని అన్వయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే ఓకే. సో ఒకటి ఫైనల్గా మీ పొలిటికల్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ డిసిజన్ రాబోయే కొద్ది రోజుల్లో ఉండబోతుంది. అయితే మీరు పార్టీలకు సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే, పార్టీలు దాని గురించి పక్కన పెడితే, ఇప్పుడు మీరు సిద్ధాంతం దేశహితం అని చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఇంకా దేశం గురించి సిద్ధాంతాలను ఎవరైతే గ్యాప్ సృష్టిస్తున్నారో, ఉదాహరణ చెప్తున్నా మీకు చాలా స్పష్టంగా, నేను డెఫినెట్ గా అంబేద్కర్ ఇస్తాను. నేను ఓకే సేమ్ టైం దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిని. ఓకే. ఈ రెండింటి మధ్యలా ఒకరు అంబేద్కరిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా, ఇంకొకరు దేశభక్తి కలిగితే ఇంకో రకంగా అభివర్ణించినట్టుగా వార్తలు ఉన్నాయి. కాబట్టి మన చర్చ ఉంది కాబట్టి ఆ చర్చలో నేను నా కెపాసిటీలో కొత్త చర్చకు తెరలేపి ఈ గ్యాప్ ను పూరించేటువంటి ప్రయత్నం చేసి, ఎవరైతే దేశ ప్రయోజనాలకు తమ భక్తిని చాటి తమ జీవితాన్ని అర్పించిండ్రో వాళ్ళ గురించి చిన్నగా చేసి చూపించి ఎవరైతే మాట్లాడతారో అది కాదు అని స్పష్టత ఇవ్వడం కోసమే నేను అధ్యయనం మొదలుపెట్టినా తప్పకుండా అందరికీ అర్థం చేయించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మీరు పార్టీ వదిలి వెళ్ళినా కేసీఆర్ మీద గౌరవం అట్లే ఉంటుందా? డెఫినెట్ గా ఉంటది కదా. మరి కానీ వేరే పార్టీకి వెళ్ళినప్పుడు ఆయన మీద విమర్శలు చేయాల్సి ఉంటది. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖచ్చితంగా పాలసీ పరంగా విమర్శించాల్సి ఉంటది. పాలసీ పరంగా వచ్చినప్పుడు, నాకు ఆ బాధ్యత వచ్చినప్పుడు, నిజంగా విషయమే వచ్చినప్పుడు నేను భయపడను, మాట్లాడతా. నేను నా నైజం ఏంటంటే మా అమ్మా నాన్నను కూడా నాకు నచ్చకపోతే అది కాదు ఇది అని చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే నైజం నాది. ఓకే. ఎప్పుడన్నా చెప్పారా అంటే కేసీఆర్ కి ఎప్పుడన్నా మీకు నచ్చని ఇష్యూస్ చెప్పారా? చెప్పిన కొన్ని విషయాలు అయితే. అంటే ఎటువంటి ఇష్యూస్? లైక్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయాల కోసం ఎవరెవరు ఏ రకంగా, ఉదాహరణ నేనే ఉన్నా, నేను ఒక మంచి కొంత గొప్ప నా కెపాసిటీలో నాకు అవగాహన ఉంది. కానీ నా పైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం ఏం చేసిండు అని అంటే, ఈయన కొన్ని వర్గాలకు వ్యతిరేకము, ఈయన కోపం ఎక్కువ అని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇది ఒక స్ట్రాటజీతోనూ నా పైన జరుగుతున్న దాడి సార్, మీరు కొంత వినేటువంటి ప్రయత్నం చేయండి అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా మాకు తండ్రిలాగా ఉన్నారు కాబట్టి ఆ కోపం తగ్గించుకోవాలి, ఇది తప్పు అని మాట్లాడినప్పుడు నేను విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే ఓకే. సో అంటే మీ కోపం ఎక్కువ మీ పార్టీలో ఉన్న ప్రత్యర్థులు? మా పార్టీలో కాదు, నా సీటు పైన కన్నేసిన వాళ్ళు అనుకోండి, లేదు అని అంటే ఇతర పార్టీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, నన్ను ఒక సాధారణంగా ఎంత చులకన భావం ఉంటది కొంతమంది నాయకుల పైన అంటే సమాజంలో కొందరికి, అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను నిలువరించాలనే ఆలోచనతో, యువకులు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉంటే మా పప్పులు ఉడకవు అనే ఆలోచనతోన బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అదే వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి మందలించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం నేను చెప్పిన సార్, వాళ్ళ మోటో అది కాదు, విచ్ఛిన్నం చేసి స్వార్థపూరిత రాజకీయాల ప్రయోజనాల కోసము ఈ రకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. కానీ కొంతమంది పొలిటికల్ స్ట్రాటజీస్ కావాలని ఒక రకంగా ఒక్కొక్కరి పైన ఒక్కొక్క అభాండం వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి మీరు చెప్పండి సార్, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు మీ పిల్లల సమానం అని మేము పలు సందర్భాల్లో వినిపించడం జరిగింది. వాటిని అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధంగా చెప్పారా? పార్టీలో మీకు కేసీఆర్ కి అట్లా గ్యాప్ సృష్టించే ప్రయత్నం చేశారా అధికారం పోయిన తర్వాత కూడా? అధికారం పోయిన తర్వాత నిజంగా, ఎందుకంటే మిమ్మల్ని వారిని ఆ రకంగా ఊహించుకోలేకపోయినాం కాబట్టి వెళ్తే వారితో కొద్దిసేపు సమయం స్పెండ్ చేసి వచ్చే ప్రయత్నమే చేసినాం తప్ప ఈ టైంలో వారితో ఇవన్నీ చర్చలు పెట్టడం సబబు కాదనే సందర్భం, పరిస్థితులే చాలా ఉన్నాయి నాకైతే వ్యక్తిగతంగా. ఓకే ఓకే ఓకే. సో గోల బాలరాజు గారు, మొత్తానికైతే మీ పొలిటికల్ జర్నీలో ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో. మాకైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు 9వ తేదీ మీ జాయినింగ్ ఉంటుంది అని చెప్పి. మీరైతే ఇంకా అచ్చంపేట ప్రజల్ని కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పి. ఇంకొక మాట కూడా, అచ్చంపేటను వదిలి వెళ్తారు అని అంటారు. సిటీ కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేసే అవకాశం ఉంది, లేదా నాగర్ కర్నూలు పార్లమెంటు బీజేపీ నుంచో వాళ్ళ నుంచో గ్యారంటీ వచ్చిందంటారు. దాని మీద
ఇంతకు ముందే నాకు పేరు చెప్పాను కానీ షాద్ నగర్ నుంచి స్పెసిఫిక్ గా నా మిత్రుడు నా జర్నీని నా పని విధానాన్ని గమనిస్తూ మాట్లాడి ప్రతి సందర్భంలో అన్నా మీరు అచ్చంపేటకే పరిమితం అవుతున్నారన్నా, మీరు ఒక కొంత అవగాహన కలిగినటువంటి వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా తిరగండి అని మాట్లాడితే మేము ఉన్నది ఒక పొలిటికల్ పార్టీ, అది కూడా రీజనల్ పార్టీ, మాకు బాధ్యతలు పార్టీ ఇచ్చినట్టుగానే మేము పనిచేస్తాం తప్ప మా ఫోకస్ అట్లా ఉండదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టు ఆ స్పెక్యులేషన్ నిజమే అయితే ఉండుండొచ్చు. నిజంగా కూడా ఒక కాన్స్టిట్యున్సీకో జిల్లాకో పరిమితం కాకుండా నేను ఎక్కడ ఏ సంస్థలో ఎక్కడ ఎవరితో జతగట్టి పనిచేసే ప్రయత్నం చేసినా నా ప్రయోజనాల కంటే ఆర్గనైజేషన్ పైన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తా తప్ప అచ్చంపేటను వీడడమో లేకుంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయడమో అది నిర్ణయం నా చేతుల్లో ఉండదు కదా. అంటే స్ట్రాంగ్ దళిత్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీకి లేదు, దాన్ని వ్యాక్యూమ్ ను ఫిల్ చేయగలరా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ గతంలో గెలిచింది, ఇప్పుడు గెలిచింది, కానీ 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ 8 గెలిచినా గెలవలేకపోయింది. స్ట్రాంగ్ ఎస్సీ లీడర్ లేరు. మొన్నటి వరకు వివేక్ వెంకటస్వామి కొద్ది రోజులు జగన్ వెళ్ళిపోయారు. అంటే ప్రజల్లో గెలిచిన వాళ్ళు అట్లాంటి లీడర్షిప్ లేదు. దాన్ని ఫిల్ చేసే అవకాశం ఉందా? మీ సేవల్ని ఒకవేళ జైన్ అవుతే స్పష్టంగా చేరుతాననే చెప్పలేదు, మీరు గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారని అంటుంది. నేను ఏం చెప్పాలి మీకు? నాకు సమాచారం ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మిగతా వాళ్ళు సజెస్ట్ చేస్తుండ్రు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళ సలహాలు ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. కానీ నేను కూడా కొంత అవగాహన ఉంది కదా, నాకంటూ నా క్యాడర్ ఉంది, నా వెల్ విషర్స్ ఉన్నారు, అందరితో సంప్రదించిన తర్వాత ఎవరి గ్యాప్ ఫిల్అప్ చేయడం కోసమో నేను సాక్రిఫైస్ చేయను. గ్యాప్ కాదు, బట్ మీ సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా వాడుకునే అవకాశం ఉందా? అట్లా నా సేవలు ఎవరు వాడుకునే ప్రయత్నం చేసినా నా సేవలు నేను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడం కోసం నన్ను వాడుకుంటే నేను 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉంటా తప్ప వాళ్ళ గ్యాప్ ఎక్కడ ఫిల్అప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్అప్ కోసం నన్ను వాడుకుంటారంటే మాత్రం నేను ఉపయోగపడే వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు 2 సిద్ధాంతాల మధ్య సంఘర్షణ ఉంది. అంబేద్కరిస్టు ప్లస్ భారతీయ జనతా పార్టీ. మెజారిటీ అంబేద్కరిస్టులు కొంత భారతీయ జనతా పార్టీని మనవాద పార్టీగా అట్లా చూస్తారు, మనవాద పార్టీ అని అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఎప్పుడు అట్లా ఒక పార్టీని ఈ పార్టీ ఆ పార్టీ అని నేను విమర్శించిన సందర్భాలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను పుట్టిన నేపథ్యం, నేను ఉన్నటువంటి నా బ్యాక్గ్రౌండ్ దళిత్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ చిన్నప్పటి నుండి దేవాలయాలకు వెళ్ళడం, చర్చిలకు వెళ్ళడం, మసీదులకు వెళ్ళడం ఇవన్నీ కూడా నేను చూడడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీ నన్ను అపోజ్ చేసిన సందర్భాలు అయితే లేవు. కానీ ఎవరికి వాళ్ళు ఈ పార్టీ ఆ కులానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం అని మాట్లాడుకుంటున్నారు తప్ప నాకు అభిప్రాయం అయితే లేదు. ఓకే 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 థ్యాంక్ యూ బాలరాజు గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. రాజకీయంగా మీ ప్రయాణం, కొత్త ప్రయాణం సక్సెస్ కావాలని చూద్దాం, కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ బాలరాజు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో